ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. కానీ ఇప్పటికీ సైన్స్‌కి కూడా అంతుచిక్కని కొన్ని ప్రదేశాలు మన భూమి మీద ఉన్నాయని మీకు తెలుసా? అక్కడికి వెళ్ళిన మనుషులు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. కొన్ని చోట్లకు వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యం. ఈరోజు మన వీడియోలో ప్రపంచంలో అత్యంత రహస్యమైన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం. వీడియో చివరిలో చెప్పే నారకపు ద్వారం గురించి వింటే మీరు షాక్ అవుతారు. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెప్పుకుంటా వస్తాను. నంబర్ 5, నార్త్ సెంటినెల్ ఐలాండ్. ఇది ఎక్కడో లేదు. మన ఇండియాలోనే అండమాన్ దీవుల్లోనే ఉంది. ఈ ద్వీపంలో ఒక తెగవారు నివసిస్తున్నారు. వీళ్ళు గత 60 ఏళ్లుగా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బతుకుతున్నారు. వీళ్ళకి మనం వాడే ఫోన్లు, ఇంటర్నెట్ ఏమీ తెలియవు. ఎవరైనా పొరపాటున ఆ ద్వీపంలో అడుగుపెడితే వాళ్ళు బాణాలతో దాడి చేసి చంపేస్తారు. 2018లో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. అందుకే భారత ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా నిషేధించింది. నంబర్ 4, మెక్సికోలోని ఐలాండ్ ఆఫ్ డార్క్స్. ఈ ద్వీపమంతా చెట్లకు వేలాడుతున్న వందలాది కొద్ది వింతైన బొమ్మలు కనిపిస్తాయి. దీని వెనుక ఒక భయంకరమైన కథ ఉంది. డాన్ జూలియన్ అనే వ్యక్తికి ఒక చిన్నారి ఆత్మ కనిపించలేదట. ఆ ఆత్మని శాంతింపజేయడానికి ఆయన తన జీవితం అంతా ఆ ద్వీపంలో బొమ్మలను కడుతూనే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, ఆ చిన్నారి ఏ నీటిలో అయితే మునిగి చనిపోయిందో సరిగ్గా అదే చోట జూలియన్ కూడా చనిపోయాడు. ఇప్పటికీ రాత్రిపూట ఆ బొమ్మలు మాట్లాడుకుంటాయని అక్కడ ప్రజలు నమ్ముతారు. నంబర్ 3 వస్తే ఏరియా 51, అమెరికా. ప్రపంచంలోనే అత్యంత సెక్యూర్ ప్లేస్. అమెరికాలో నోవాడా ఎడారిలో ఉన్న ఈ మిలిటరీ బేస్ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఏలియన్స్ మీద ప్రయోగాలు చేస్తున్నారని, పడిపోయిన యూఎఫ్ఓలను దాచారని చాలా మంది నమ్ముతారు. దీని చుట్టూ వేల సంఖ్యలో కెమెరాలు, మోషన్ సెన్సార్లు ఉన్నాయి. పక్షి కూడా లోపలికి వెళ్ళలేదు. అసలు అక్కడ ఏం దాస్తున్నారో అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంచింది. ఇక నంబర్ 2 విషయానికి వస్తే బెర్ముడా ట్రయాంగిల్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఇక్కడికి వెళ్ళిన వందలాది కొద్ది విమానాలు, ఓడలు మాయమైపోతాయి. అవి ఎక్కడికి వెళ్ళాయో, ఏమయ్యేవో కనీసం వాటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. అక్కడ అయస్కాంత శక్తి ఎంతగా పనిచేస్తుందని కొందరు చెబితే, మరికొందరు అక్కడ వేరే లోకానికి వెళ్లే దారి ఉందని నమ్ముతారు. సైన్స్ ఇప్పటికీ దీనికి పూర్తి సమాధానం చెప్పలేకపోతుంది. ఇక చివరిగా నంబర్ 1, పోలా సూపర్ డీల్ బోర్. దీని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రష్యన్ సైంటిస్ట్ భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి ఏకంగా 12 కిలోమీటర్ల లోతు వరకు ఒక రంధ్రాన్ని తవ్వారు. కానీ అకస్మాత్తుగా ఆ తవ్వకాన్ని ఆపేశారు. ఎందుకో తెలుసా? ఆ రంధ్రం లోపల నుంచి కొన్ని వేల మంది అరుస్తున్న శబ్దాలు వినిపించాయని ఆ ప్రాజెక్టులో పనిచేసిన వారు చెప్పారు. అందుకే దీన్ని నరకపు ద్వారం అని పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రత 180 డిగ్రీ సెల్సియస్ దాటిపోవడంతో మిషన్లు కూడా పనిచేయడం ఆగిపోయాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో మీకు ముందే తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 5 ప్రదేశాల్లో మీకు ఏది ఆశ్చర్యంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.